పులివెందుల ప్రజలకు భయం పోయింది, జగన్కు భయం పట్టుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఉద్రిక్తతలు సహజమన్నారు ఆయన. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. జగన్ హయాంలో పోలీసులపై అనేక ఒత్తిళ్లు పెట్టారని, తమ ప్రభుత్వంలో ఆ శాఖ స్వచ్ఛందంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గతంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ కూడా టచ్ చేయలేకపోయిందన్నారు పయ్యావుల. అరెస్టు చేయడం సాధ్యం కాదని గతంలో నివేదికలు పంపారన్నారు. కానీ తమ ప్రభుత్వంలో కానిస్టేబుల్ వెళ్లి అవినాష్ రెడ్డిని అడ్డుకున్నారని అన్నారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంపై మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి. ఉద్రిక్తత అనేటువంటిది గ్రామాల్లో ఉంటుంది. అందులో స్థానిక సంస్థల్లో జరిగేటప్పుడు ఉద్రిక్తతలు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. పోలీసులు రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళని చాలా మటుకు అక్కడికి రాకుండా, బయట తిరగకుండా వచ్చి ఓటేసి మాత్రమే వెళ్ళిపోయే రకంగా ఏర్పాట్లు చేస్తారు. ఇదేదో ఇవాళ కొత్త కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోస్ట్ కామన్ థింగ్. దానికోసం అవినాష్ రెడ్డి గారిని తీసుకెళ్తే దానికి ఏదో విపరీతమైన ప్రచారం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు. నిన్న చూశారు, దేశంలో నంబర్ 2లో ఉందన్నటువంటి రిపోర్ట్ని. మేము నంబర్ 1కి ఎలా వెళ్ళాలా అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయింది. ఇవాళ ఒక కానిస్టేబుల్ వెళ్ళి మీరు ప్రివెంటివ్ అరెస్ట్లో ఉన్నారు అని తీసుకురాగలిగాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పోలీస్ ఇన్ దిస్ గవర్నమెంట్. లా అండ్ ఆర్డరు ఒక కానిస్టేబుల్ కూడా నియంత్రించగలడు అనడానికి ఇవాళ కళ్ళ ముందు ఎగ్జాంపుల్. మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నిన్న ఏదో ఒక ఇన్సిడెంట్ చూసాం. ఒక ఆఫీసర్ చెప్పాడు, ఇక్కడ యూనిఫామ్లో